మరి ఇసాకుకి ఇద్దరు కుమారులు ఉన్నారండి. యాకోబు, ఏసావు ఉన్నాడు. ఉన్నప్పుడు మరి చూడండి, మరి ఏసావు ఏం చేశాడంటే ఒక్క పూటకి ఆహారము కొరకు తన దేశస్థాన్ని అమ్ముకున్నట్లుగా మరి లేఖనాల్లో తెలియపరుస్తుంది. చూడండి, మనము కూడా ఎక్కడైనాను మనకు కలిగిన రక్షణ కానీ, దేవుడిస్తున్న గొప్ప పేరును కానీ ఎక్కడైనాను మనము వదిలేసుకుంటున్నామా, లేదా మనం ఏ విధంగా ఉంటున్నాం అన్నది ఒక్కసారి మనం తెలుసుకోవాలండి. మరి యాకోబు మరి దీవించబడి ఉన్నాడు. మరి అదే విధముగా మరి చూడండి, మనము కూడా దేవుని సన్నిధిలో మరి దీవించబడుతున్నామా, ఆశీర్వదించబడుతున్నామా, ఏ విధంగా మన జీవితం ఉన్నదని ఒక్కసారి తెలుసుకోవాలండి. చూడండి, మన రక్షణ ఎక్కడైనా మనం కోల్పోతున్న ఎడల అది కోల్పోకుండా దేవుని సన్నిధిలో భద్రముగా దాన్ని మనం ఏం చేసుకోవాలంటే కాపాడుకోవాలని చెప్పేసి లేఖనాలు తెలియపరుస్తున్నాయి. మనం ఏ విధంగా మరి ఈ లోకంలో ఉంటున్నాం అన్నది ఒకసారి తెలుసుకోవాలండి. చూడండి, ఎంతో మంది నీకు అనేక విధములుగా ప్రేరేపించవచ్చు, కానీ నీ రక్షణను వదులుకోక ఈ లోకంలో ఉన్నావు కాబట్టి నీ రక్షణ పట్టి నువ్వు ఎదుర్కొని ముందుకు నడవాలి.